ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు బైబిల్ వాక్య భాగం కాదు, కానీ నేను నా జీవితంలో జరిగిన ఒక గొప్ప సాక్ష్యాన్ని, చాలా గొప్ప సాక్ష్యం ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్న దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి. నేను అంతకుముందు ఈ వీడియోస్ చూసేదాన్ని, చాలామంది పాస్టర్స్ చాలా చక్కగా చెప్తారు కదా వాక్యము, అప్పుడప్పుడు వింటూ ఉండేదాన్ని. విన్నప్పుడు నేను ఏమనుకుంటానంటే, వీళ్ళు ఒక్కొక్క టాపిక్ తీసుకొని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ప్రేరేపణ కలిగిందో నాకు తెలియదు. కానీ అలా కాదు, బైబిల్ ఫస్ట్ నుంచి ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తము కథలుగా వివరించాలి అని ఆ ఆలోచన కలిగినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్, వీరమల్లు వార్డ్స్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఒక 2 years బ్యాక్ నేను స్టార్ట్ చేసి దానిలో దేవుని వాక్యము పంచుకుంటూ ఉన్నాను మీతో. అయితే నేను ఈ వాక్యం చెప్పటము స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద వ్యూస్ వచ్చేవి కాదు. నాది ఫేస్బుక్లో పెట్టేదాన్ని, తర్వాత యూట్యూబ్లో పెట్టేదాన్ని. ఆ వాక్యాన్ని యూట్యూబ్లో అయితే ఒక 34, మ్యాక్సిమం నా వ్యూస్ ఒక 34 మాత్రమే. ఫేస్బుక్లో ఒక 200, 300, 375 అలా వచ్చిండేవి. కానీ ఫేస్బుక్లో ఎంత ట్రై చేసినా కూడా 30, అసలు 1 or 2, కొన్ని ఛానల్స్కి అయితే 1, 2, ఆ 1 కూడా నేను చూసింది వచ్చి ఉంటుందేమో. అంత లీస్ట్ 34 ఎప్పుడు క్రాస్ చేయలేదు నా వీడియో ఏది కూడా. అలా ఉండేది. నేనేం చేస్తాను, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యేదాన్ని. నాకు చెప్పడం చేత కావట్లేదు, నేనేదో నాకు తోచింది, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను, సరిగ్గా రీచ్ కావట్లేదు, ప్లస్ నేను కనిపించను, ఓన్లీ వాయిస్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా ఆలోచించుకునేదాన్ని. కొన్ని రోజులు చెప్పేదాన్ని, ఒక 2 months గ్యాప్ ఇచ్చేదాన్ని, మళ్ళీ కొన్ని రోజులు చెప్పేదాన్ని, ఒక 6 months గ్యాప్ ఇచ్చాను. అలాగే ఈ 2025కి వచ్చిన తర్వాత నేను January 18th లాస్ట్ వీడియో చేశాను. ఆ తర్వాత నేను చేయలేదు వీడియోస్. కొంచెం పనిలో ఉంటాము, హౌస్ కన్స్ట్రక్షన్ విషయం కానీ, నా పనులు కానీ. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఒక సైడ్ నా వ్యూస్ ఎవరు రావట్లేదు. ఎవరు రానప్పుడు నేను బైబుల్ చదువుకొని, దాన్ని అర్థం చేసుకొని, మళ్ళీ పెట్టుకొని, అది అప్లోడ్ చేసి, ఇదంతా అవసరమా అని కొంచెము డైలమాలో ఉన్నప్పుడు నేను ఈ మధ్య రీసెంట్గా దేవుడిని అడిగాను అనమాట. దేవుడా, నేను ఈ ఛానల్ కంటిన్యూ చేయాలా, ఆపేసేయాలా? అయితే నాకు అంతకుముందు ఒకటి ఉండేది ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు అని అనిపించి, నేను ఎలా మాట్లాడతాడు దేవుడు, మనతో ఎలా మాట్లాడతాడు దేవుడు అని చాలా డౌట్గా ఉండేది. ఒక పాస్టర్ని నేను అడిగాను, ఎలా మాట్లాడతాడండి దేవుడు అంటే, తను ఏం చెప్పిందంటే, ప్రేయర్ చేసిన తర్వాత చాలాసేపు కళ్ళు మూసుకొని ఉంటే ఎక్కడో వాయిస్ వినిపిస్తుంది దేవుడిది, అలా మాట్లాడతాడు అని చెప్పింది. నేను ట్రై చేసా, కానీ ఎక్కువసేపు ప్రేయర్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ఉండాలంటే, కొంచెంసేపు ఉంటే 5 minutes ఉండేటప్పటికి చాలాసేపు ఉన్నట్టుంటుంది. కళ్ళు మూసుకొని అలాగే ఉండాలంటే అది చేతయ్యేది కాదు నాకు. అంటే అంత ఇంకా నేను డెప్త్లోకి వెళ్ళలేదు, ప్రేయర్లో వెళ్ళలేదేమో, నాకు చేతయ్యేది కాదు. అది కొన్ని రోజులు ట్రై చేసి వదిలేశాను. తర్వాత ఇంకొకళ్ళు ఏం చేశారంటే, బైబిల్ చదువుతుంటే బైబిల్లో మనకు దొరుకుతుంది ఆన్సర్, దేవుడు మనం మాట్లాడింది కరెక్ట్గా వస్తుందంటే అలా కూడా కొంచెం చూశాను. కానీ నాకు క్వైట్ ఆపోజిట్, అంటే నాకు తెలియట్లేదు ఎలా చేయాలో, దేవుడు ఎలా మాట్లాడతావో తెలియట్లేదు. తర్వాత మా సిస్టర్ నాకు ఒక ఐడియా ఇచ్చింది. ఏంటంటే, తను ఒక సూచన చేయమని చెప్పి దేవుడిని అడిగిందంట. తన విషయంలో ఏదో, ఆ దేవుడా నాకు ఆ సూచన క్రియేట్ చేస్తే అది కనుక జరిగితే నీ చిత్తం అని, లేదంటే నీ చిత్తం కాదు అని చెప్పిందంట. అది నాకేదో చాలా బాగా నచ్చింది. అది నేను ఒక 2-3 అప్లై చేసుకున్నాను. కరెక్ట్గా దేవుని దగ్గర నుంచి కూడా నాకు ఆన్సర్ వచ్చింది. సరే, నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది. దేవుడు ఆ సూచక్రియను చేయమని అడిగితే తెలుస్తుంది కదా, నేను కంటిన్యూ చేయాలో, ఇది ఆపేసేయాలో, ఈ యూట్యూబ్ ఛానల్ ఆపేసేయాలి అనుకొని నేను దేవుని అడిగాను. ఒక 1 week బ్యాక్ అనుకున్నాను, దేవుడా మరి నాకు ఏం వ్యూస్ రావట్లేదు. ఒక 34 అంటే చాలా తక్కువ, 1 or 2 వ్యూస్ కొన్ని వీడియోస్కి. నేను చేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, 150 వీడియోస్ ఉన్నాయో ఏమో, కానీ అసలు ఇంత తక్కువ ఏంటి, నేను ఆపేద్దాం అనుకుంటాను. దేవుడా నీ చిత్తం చెప్పయ్యా. సో మీ చిత్తం నాకు ఎలా తెలియాలంటే, దేవుడా నాకు వ్యూస్ పెరగాలి. నాకు కనుక ఒక 5 days తర్వాత నేను చూస్తాను, నాకు కనుక వ్యూస్ పెరిగితే నేను కంటిన్యూ చేస్తాను ఈ ఛానల్, నాకు వ్యూస్ పెరగకపోతే నేను ఆపేస్తాను అనుకున్నాను. కానీ అద్భుతంలో అద్భుతం అండి. అసలు నాకు ఎలా మీకు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కరెక్ట్గా 1 week బ్యాక్ నేను చూశాను, నా ఛానల్లో ఎప్పుడు కూడా 34, ఒక్క వీడియో కూడా 34 వ్యూస్ దాటని వీడియో, ఒక వీడియో 8,000 వ్యూస్. ప్రైజ్ ద లార్డ్. 34 ఎక్కడండి, 8,000 ఎక్కడండి. అలాగే సబ్స్క్రైబర్స్ నాకు 19 ఉండేవి. ఇప్పుడు ఛానల్ చేసే ముందు నేను చూస్తే 19 దగ్గర నుంచి 92. ఒక్క
వీక్లో ఇంత ర్యాపిడ్ గ్రోత్ అంటే దేవుడు నా మొర ఆలకించాడు. నిజంగా దేవుడు నన్ను చేయమని ప్రోత్సహించినట్టే ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మీలాంటి మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు కదా. మీరు మీ జీవితంలో జరిగినవి కూడా ఏదన్నా ఉంటే అలాంటి అద్భుతాలు ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటన్నిటిని మనం షేర్ చేసుకున్నాము. అంత్య దినంలో ఉన్నాం. మనం ఒకరినొకరు మనం బలపరుచుకునే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు లెక్కించలేం. మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన అద్భుతాలని మనం లెక్కించలేం కదా. ఇలాంటి వాటిని నాకు చెప్తే మనందరం షేర్ చేసుకుందాము, ఒకరినొకరిను బలపరుచుకుందాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా.